అసలు మీ ఇద్దరి మధ్యన గొడవ ఎందుకు వచ్చిందిరా? ఆడికి బొళ్ళని డబ్బులు ఇచ్చి నా పగ తీర్చరా అని చెప్పి ఒక ఇంటికి పంపిస్తే ఇంకో ఇంట్లోకి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయాడు. చీపో నేనే వదిలేసానాన్ని. నువ్వెందుకు గొడవ పడుతున్నాడుతో? ఆ కుత్తేగాడు నన్ను చాలా మోసం చేశాడు. ఓహో, ఆ నన్నే కాకుండా నిన్ను కూడా మోసం చేశాడా? ఏం చేశాడు చెప్తాను. మేమిద్దరం ప్రాణ స్నేహితులు. ఇద్దరు అనాథలు కావడంతో ఒకరికొకరు తోడుగా ప్రాణానికి ప్రాణంగా ఉండేవాళ్ళం. ఒకే పన్ను కలిసి తినేవాళ్ళం, ఒకే టీ కలిసి తాగేవాళ్ళం. అంత మంచి ప్రాణ స్నేహితులు అంటున్నావు, ఎందుకు విడిపోయారు? మేమిద్దరం ఓ దారుణమైన తప్పు చేశాం. ఎవరన్నా మర్డర్ చేశారా? కాదు, చెరో ₹10 పెట్టి ఒక లాటరీ టికెట్ కొన్నాం. కొంటే మా బ్యాడ్ లక్ కొత్త తగిలేసింది. దాంతో అది నాకు కావాలని కొట్టేసుకుని ఉంటారు. మేము దానికోసం కొట్టుకోలేదు. మరెందుకు కొట్టుకున్నారు? ఎందుకంటే మన అదృష్టం కొద్దీ ఈ లాటరీ టికెట్ తగిలిందిరా. ఈ టికెట్ నువ్వే తీసుకోరా. చాలే ఊరుకోరా, నేను ఈ టికెట్ కొన్నదే నీకోసం. ఈ డబ్బు మొత్తం నువ్వు తీసుకుని హ్యాపీగా ఉండరా. లేదురా, ఈ టికెట్ లో ఉన్న డబ్బంతా నీదే. లేదురా, నీదే. అది కదరా, నేను చెప్పేది వినరా. ఈ మొత్తం డబ్బంతా తీసుకుని హ్యాపీగా సెటిల్ అయిపో. అంటే నేను చేతగాని వాడిని, ఈ డబ్బు లేకుంటే బతకలేనే కదా. అరే నేను జాతునరా, ఎలాగోలా బతికేస్తా. కానీ నువ్వు అమాయకుడు, ఈ డబ్బంతా తీసుకుని హ్యాపీగా ఉండరా. నేను ఎలాగోలా బతికేస్తారా? నా ఆలోచన అంతా నీ గురించే. తీసుకో. అంటే నాకు నీ గురించి ఆలోచన లేదనేగా. వద్దురా, ఉంచేసుకో. వద్దురా, నువ్వే ఉంచుకోరా. తెక్కగా ఉందా, ఉంచేసుకో అని చెప్తున్నాను కదా. ఏరా కలిసిందా? నువ్వే ఉంచుకోమంటుంటే. అరే చిన్న నేను చెప్తున్నాను కదా, ఉంచేసుకో. తీసుకో. వద్దురా, నువ్వే తీసుకోరా. పెద్దోని కావాలా? వద్దురా నాకు. నీ చెప్తాను, తీసుకో. అంతా నీ వల్ల చెప్తారా సార్? అవును కదా, నీ వల్ల. అమ్మా ఆగమ్మా, నీ కనిపెడతా ఆగమ్మా. కనిపించమ్మా, అమ్మా కనిపించమ్మా. కనపడింది దాకా నీకు ఇక్కడ కూడా లేదు. చెప్తాదవా, నీ కారణంగానే లాటరీ టికెట్ పోయింది. వెంటదవా, నీ వల్ల డబ్బు మొత్తం పోయింది. రే, నీ సుఖం కోసం నేను త్యాగం చేస్తే నన్నే తిడతావా? నువ్వు బాగుపడవరా, నాశనం అయిపోతావు. రే, నీ బాగు కోసం నేను ట్రై చేస్తుంటే నన్ను నాశనం అయిపోతానంటావా? నువ్వు సర్వ నాశనం అయిపోతావురా. రే, నా మీదే చేసుకుంటావా? నువ్వు బాగుపడవరా, నాశనం అయిపోతారా? రే, నువ్వే సర్వనాశనం అయిపోతావా? నువ్వే నాశనం అయిపోతారా? అరే, నువ్వు చెత్త కుప్పలో చెత్త ఏరుకుంటావురా. నేనే గిరిక లేకపోతే నీ బతుకేమైంది తెలుసా? నేను కానీ లేకపోతే నీ బతుకు ఎప్పుడో ఈ చెత్తలో చెత్త అయిపోయేదిరా. నువ్వు పిచ్చి కుక్కమై రోడ్డు మీద తిరిగేవాడివిరా. నువ్వేరా బురదలే పంది అయిపోయాడివి. అరే, ఈ రోజు నుంచి నేను నీ ఫ్రెండ్ కాదు, నువ్వు నా శత్రువి. అలా మీ ఇద్దరు శత్రులయ్యాం. ఏదో మీ టైం బాండ్ లాటరీ తగిలితే తెంగరాదోళ్ళ కొట్టేసుకున్నారా? అదే మీ ఇద్దరు సగం సగం పంచుకుంటే ఈ బయట లక్షాధికారులు అయిపోతారు తెలుసా? మాకు లాటరీ తగిలింది ఎంతో తెలుసా? ఎంత? 100. 100? నా బొందలాగా ఉంది, 100 కోసం కొట్టేసుకున్నారా? 100 అంటే మీకు లెక్క లేకపోవచ్చండి, కానీ అప్పట్లో మాకు లక్షలతో సమానం. ఆ 100 లేక ఎన్ని రోజులు పస్తులు ఉన్నావో, ఎన్ని రాత్రులు ప్లాట్ఫామ్ ఆడుకున్నావు మీకేం తెలుసు? సర్లే అర్జెంట్ గా మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉండమ్మా. అది జరిగే పని కాదు. వాడి బాగు కోసం తాపిత్ర పడుతుంటే ఇన్నాళ్ళు పగలతో ప్రతీకారాలతో కొట్టుకునే వాళ్ళు చూశాను. ఫస్ట్ టైం త్యాగాల కోసం కొట్టుకునే వాళ్ళు చూస్తున్నాను. ఈ విషయం మీ ఇద్దరు మంగాలకి తెలిస్తే మెడపెట్టి ఇంట్లోంచి బయటికి ఎండతారు. మిమ్మల్ని తెలుసా నీకు? అది అయినా పర్లేదు. నీకు పర్లేదమ్మా, మళ్ళీ మేము మా పక్క కోసం ఇంకో బేవర్స్ గాడిని ఎత్తికి పట్టుకోలేం. ఓపికలు అయిపోయి ఇక్కడ అర్జెంట్ గా మీ ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వండి, లేకపోతే ఇద్దరిని శిరస్సుతో పిసికి చంపేస్తాను. ఇదే వార్నింగ్ వాడికి ఇవ్వండి. ఒప్పుకుంటారు సత్తామా బాబు? ఇస్తామమ్మా, ఇవ్వండి. బద్రి బాలు బాలు బాలు, చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులం కదరా, విడిపోయి చాలా నష్టపోయావు. అవునరా, ఆ రోజు ₹100 కోసం గొడవ పడ్డాం. అది 100 ఏళ్ళకి సరిపోయే గుణపాఠం నేర్పింది. ఆ రోజు మనకు తగిలింది చాలా చిన్న లాటరీ, కానీ ఈ రోజు మన జీవితాన్ని మార్చేసే పెద్ద లాటరీ. అవునరా, మళ్ళీ మనం విడిపోవడం నాకు ఇష్టం లేదురా. కలిసి ఉంటే కలదు సుఖం, ఐకమత్యమే మన బలం. ఇక మన మధ్య గొడవలు వద్దు. అవునరా, వేరు ముక్కలు అమ్ముకునే నిన్ను, బ్రోకర్ పని చేసుకునే నన్ను లక్కీగా లక్షాధికారుల కూతురు లవ్ చేశారు. మన విషయం వాళ్ళకి తెలియకముందే పెళ్లి చేసుకుందాం, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉందాం. మన ఇద్దరిది ఒకటే లక్ష్యం, కలిసి ఉందాం, కోట్లకి వారసులు అవుదాం. థ్యాంక్ యూ బద్రి, థ్యాంక్ యూ.
అయిపోయింది, మొత్తం అయిపోయింది. మనమేమో స్నేహితులయ్యాం, మనకు కావాల్సిన వాళ్ళు మనకే శత్రులయ్యారు. ఆ రోజు మనకు తగిలిన అష్టలక్ష్మి లాటరీని చేతులారా పోగొట్టుకున్నాం. ఈ రోజు మనకు అదృష్టంలో కలిసి వచ్చిన అమ్మాయిల్ని చేతులా మిస్ చేసుకున్నాం. ఇప్పుడు ఎలా రా? బ్యాగ్ సర్దుకొని పోదాం. ఎక్కడికి? ఎక్కడికేటి? మళ్ళీ నువ్వు వేరు ముక్కలు, నేను ఫోటో ముక్కలు. చి, 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 చి. ఇదిగా ఆహా. పద. గాడ్స్ మస్ట్ బి క్రేజీ. డాడీ 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 ఏమైందమ్మా? ఆ బాలు పెద్ద చీట డాడీ. అతను కోటేశ్వరుడు కాదు, బొబ్బిల్ రాజా వారసుడు కాదు. ఏదో రోడ్ల మీద వేరే ముక్కలు అమ్ముకునేవాడంట తెలుసా? ఎవరు చెప్పారు? అతనే చెప్తుంటే విన్నాను. ఆ, అది వాణ్ణి చూడగానే నాకు అదే అనిపించింది. ఆ, డాడీ ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నారు? ఏంటండి ఈ షాక్ కి మతిపోయి పిచ్చెక్కి నవ్వుతున్నారా ఏంటి? డాడీ అతను మనకు షాక్ ఇచ్చాడు, అమ్మాయికి టెస్ట్ పెట్టాడు. టెస్టా? అవునమ్మా, అతను ఏమన్నా సామాన్యుడా? 1000 కోట్ల ఆస్తికి వారసుడు. అతను కాబోయేటువంటి పెళ్ళం ఎలాంటిదో ఏమిటో తెలుసుకోవడం కోసం ఈ మాత్రం టెస్ట్ పెట్టకపోతే అతను మగాడే కాదు. ఏంటండి మీరనేది? వాసి పిచ్చి మొఖమా, గొప్పాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారే. వాళ్ళు ఇంకో డబ్బున్నోళ్ళ కోసం వెతుక్కోరు, వాళ్ళని ప్రేమించే వాళ్ళ కోసం వెతుక్కుంటారు. అమ్మా, నిజంగా నువ్వు అతన్నే ప్రేమిస్తున్నావా లేక అతని వెనకాలన్న ఆస్తిని ప్రేమిస్తున్నావా అని తెలుసుకోవడం కోసం ఒక చిన్న టెస్ట్ పెట్టాడనమాట. ఇప్పుడు నువ్వు బాలమిత్ర, చందమామ కథల్లో చదువుకున్నావు కదా, మహారాజులు మారు వేషాలు వేసుకుని జనంలోకి వెళ్ళి విషయాలు తెలుసుకుంటారు అని ఆ టైప్ అన్నమాట. నిజమా? అమ్మా, ఇది నీ జీవితంలో ఒక ఎగ్జామినేషన్ లాంటిదిరా. ఇందులో నువ్వు ఫెయిల్ అవడానికి వీల్లేదు. అతను వేరు మొక్కలు అమ్ముకుని బతుకుతాను అన్నాడనుకో, మీతో పాటు నేను పూల మొక్కలు అమ్ముకుని బతుకుతాను అని చెప్పాలి. అతను గంజి తాగి బతుకుతాను అన్నాడనుకో, నేను మంచినీళ్ళే తాగి బతుకుతాను అని చెప్పు. అంతే, దెబ్బకి ఫ్లాట్ అయిపోతాడు, మన రూట్లోకి వచ్చేస్తాడు. నాన్న అమ్మా, నేను నీ కన్న తండ్రినిరా. నీ బాగోగుల గురించి నీకంటే నేను ఎక్కువ ఆలోచిస్తాననే నమ్మకం నీకుంది కదా. అలా ఫిక్స్ అయిపో, ఆ రూట్లో వెళ్ళిపో. ఏ ఓకే. నేనింకా రాజావారు కూడుకునే అని మీరు నమ్ముతున్నారా? ఆ ఫేస్ లో రాచగల కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే ఎవరు మాత్రం నమ్మరు చెప్పండి. మీరు బ్రోకర్ అయినా పర్వాలేదండి. మీ పాదదాసిగా పూరి గుడిసెలోనైనా సరే హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేస్తాను. అరీ షూర్? షూర్ షూర్. మీరు ఎన్ని టెస్ట్లు అయినా పెట్టండి, మా అమ్మాయే గెలుస్తుంది. ఎందుకంటే మా వింజ ప్రేమిస్తుంది మిమ్మల్ని గాని మీ ఆస్తిని కాదు. ఓకే ఓకే, ఫిక్స్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. శంకర్ దాదా ఏంట్రోయ్ కాలు మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చోదున్నావు? మన దర్జా మనకి తిరిగి వచ్చింది కదా. ఏమైనా మనకి టైం భలే కలిసి వచ్చిందిరా. మనకు టైం కలిసి రావడం కాదు, వాళ్ళ టైమే బ్యాడు. మిస్ అయిపోయిన లాటరీ మళ్ళీ తెలియదురా మనకి. ఈ ప్రమాదం నుంచి ఓకే గానీ ఇద్దరం రాజావారి కొడుకులు అని చెప్పుకున్నాం కదా, దాని నుంచి బయటపడ్డం ఎలా? అదే కదా, ఏముంది మ్యారేజ్ చేసుకుంటే మొత్తం మేనేజ్ అయిపోతా. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవడం కన్నా మనం మాత్రం చేయగలిగిందే ఉంది. ఈ రోజే నిన్ను రిలీజ్ చేస్తున్నావు. కంగారు పడకు, మళ్ళీ నేను జైలుకి వస్తాను. మళ్ళీ ఏం చేస్తావురా? చెప్పను, చేసి చూపిస్తాను. నీ కర్మ. ఇదిగో జైలుకి వచ్చినప్పుడు నువ్వు వేసుకున్న బట్టలు. ఆగ, ఇదిగో నీ వేరు ముక్క. ఈ ముక్కే నా బ్రతుకును ముక్కలు ముక్కలు చేసింది. టైగర్ నరసింగన్న, టైగర్ నరసింగన్న, టైగర్ నరసింగన్న, టైగర్ నరసింగన్న, టైగర్ నరసింగన్న, టైగర్ నరసింగన్న, టైగర్ నరసింగన్న. చూప్! ఈ పూలమాల వేసేది నా బాడీకి కాదురా, వాడి డెడ్ బాడీకి. ఆడు ఈ ఏరు ముక్క నమ్మితే దాన్ని కొని ఎటువంటి వాడినైనా కొట్టగలుగుతానని వాడి మాటలు నమ్మి నాకు ప్రతి విషయంలో అడ్డొచ్చా ఎస్పీ గారి మీద చేయి చేసుకుంటే వాడు నా బొక్కలు కొట్టి బొక్కలు వేశాడ్రా. షేమ్! ఇంత పెద్ద దాదనే ఉండి మోసపోయాను. ఆ బాలుగాడి బాడీని పూడ్చే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగను నేను. పదండి వాడిని వెతుకుదాం. పదన్నా. ఏంటి వైట్ హౌస్ షూటింగ్ కి పర్మిషన్ ఇవ్వనన్నాడా? నో 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 నో, నేను అక్కడే షూటింగ్ చేస్తాను, నేను అక్కడే షూటింగ్ చేస్తాను. అంత టెన్షన్ ఎందుకండి, మన ఇంటికే వైట్ రంగే ఇస్తాను, వైట్ హౌస్ అయిపోతుంది. నేను మాట్లాడుతుంది అమెరికాలో ఉన్న వైట్ హౌస్ గురించి. 1 సెకండ్. ఒకవేళ అమ్ముతాను కనుకో, ఎంత డబ్బైనా సరే సింగిల్ పేమెంట్ అలా ఇసిరేద్దాం. ఓకే, నాకు ఏ విషయం 10 మినిట్స్ లో చెప్పాలి, రైట్? క్రియేషన్ లొకేషన్ చంపేస్తున్నాయి. ఇలాగైతే నేను సినిమాలు తీయడం మానేస్తాను. అంత మాట అనకండి, నా కోసం మీరు ఎప్పుడు డైరెక్టర్ గానే ఉండాలి. నీకోసం నేను ఏమైనా చేస్తాను. అయితే మీ నాన్నగారికి ఫోన్ చేసి పెళ్లి విషయం చెప్పండి. అదే పిప్పి డుమ్ డుమ్. పెళ్ళంటే మాత్రం టెన్షన్ ఉండడం సహజమే బాబు. మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నట్టు మీ నాన్నగారికి చెప్పండి.
చెప్పగానే చెప్పించుని కొడతాడు. మీ రేంజ్ ఏంటి మా రేంజ్ ఏంటి అని రెచ్చిపోతాడు. అంటే మీ నాన్నగారి పెళ్లి ఒప్పుకోరా? చచ్చినా ఒప్పుకోడు. అంటే మనకి పెళ్లి జరగదా? జరగదా ఎవరు చెప్పారు? మా నాన్న నో అన్నా, నేను ఎస్ అంటాను. అయితే అల్లుడు గారు మీ నాన్న ఎస్ అంటే మీ కాపురం అక్కడ, నువ్వు అంటే ఇల్లరికం ఇక్కడ. బ్యూటిఫుల్ ఐడియా, ఇది బాగుంది. నోనో ఎస్ఓ తెలుసుకోవాలంటే ముందు నాన్నగారితో మాట్లాడాలిగా. వెంటనే ఫోన్ చేయి బాబు. యూ నాటి ఆంటీ నాట్ అట్ ఆల్. అల్లుడు గారు నాన్నగారు నంబర్ చెప్పండి, నేను ఫోన్ చేస్తాను. తప్పదా? ప్లీజ్ డార్లింగ్ ప్లీజ్ నా కోసం. నీకోసం నేను ఏమైనా చేస్తాను. ఆంటీ పక్కన టచింగ్ టచింగ్. డాడ్ 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 yes I got it. ఫోన్ ఫోన్ ఏంటి టైంలో అలా. హలో డాడీ. డాడీనా? మీ డాడీనా? కరెక్ట్ గా టైమింగ్ ఫోన్ చేశాడు. మీ ప్రేమ వ్యవహారం చెప్పి నేను మీ అబ్బాయిని మాట్లాడుతున్నాను. నేను మీ అబ్బాయిని మాట్లాడుతున్నాను. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. చెప్పేశాడు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి చిన్నబాబు కూతురు. ఆ అమ్మాయి చిన్నబాబు కూతురు. పెద్దబాబు కూతురు. కరెక్ట్. ఆస్తి పెద్దగా లేదు. ఆస్తి నాకు ముఖ్యం కాదు డాడీ, అమ్మాయి అంటే నాకు ప్రాణం. శబాస్ అనమాట. వాట్? నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మన ఆస్తిలో నుంచి చిల్లి గవ్వ కూడా ఎవరా? అవసరమైతే వేరు ముక్కలు అమ్ముకుంటాను కానీ మీరు చెప్పిన ప్రిన్స్ డయానాని మాత్రం చేసుకోను. ఎక్స్క్యూజ్ మీ, ప్రిన్స్ డయానా పోయిందనుకుంటాను. అదే డయానా సిస్టర్ ఫియానాని కూడా చేసుకోను. దిస్ ఈస్ ద ట్రూ లవ్. ఓకే డాడ్, నువ్వు మన ప్యాలెస్ లోపలికి రానిపోయినా పర్వాలేదు, నువ్వు మా పెళ్లికి వచ్చి అక్షంతలు వేయకపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. డూ యూ అండర్స్టాండ్? గుడ్ బై డాడ్. అల్లుడు గారు, ఫైనల్ గా మా జమీందార్ వియ్యంకుడు గారు ఏమంటున్నారు? విన్నారుగా, ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వనంటున్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తారు? మా ఇంటికి వెళ్ళిపోతా. వెళ్ళిపోతారా? లేకపోతే 1000 కోట్లు వదులుకోమంటారా? డార్లింగ్, ఆస్తి కోసం ప్రేమించే నన్ను వదిలేస్తారా? వదిలేక ఏం చేస్తాను? నా చేతిలో డబ్బు లేకపోతే నీకు ఫుడ్ ఎలా పెడతాను? అప్పో సప్పో చేసి పప్పో పచ్చడో కలిసే తిందాం అల్లుడు గారు. పచ్చడి చూసావా? డబ్బు లేదనగానే పచ్చడి అంటున్నాడు. పోనీ పరమాణం పెరుగన్నాం. పరమాన్నం పెరుగన్నం. బాగా ఆలోచించుకోండి. ఇందులో ఆలోచించడానికి ఏముందండి? వెంటనే పెళ్లి జరిపించేద్దాం. మీ ఇష్టం, తర్వాత నందిట్టుకొని లాభం లేదు. నాకు అసలే టెన్షన్ గా ఉంది. ఇందులో టెన్షన్ ఎందుకు అల్లుడు గారు? ఇలాంటివన్నీ నాకు వదిలేసేయండి, నేను చూసుకుంటాను. మై హోనా అయ్యా. ఓకే. ఆలస్యం అమృతం విషయం. ఇంకా ఈ విషయంలో నేను తేల్చాల్సింది ఏమీ లేదు. తేల్చాల్సింది పురోహితుడే. అయ్యా, వచ్చే సోమవారం ఉదయం 10:30 దివ్యమైన ముహూర్తం ఉందండి. అయితే నేను ఆ ముహూర్తానికే ఫిక్స్ అయిపోతున్నాను. నా చిట్టి తల్లి బొబ్బిల్ రాజా వారి కోడలయ్యే మధుర క్షణాలు దగ్గర పడిపోతున్నాయి. ఓ డాడీ. 10:30 పంతులు గారు, మీరు ముహూర్తం 10:29 పెట్టండి. వారి కూతురు పెళ్లి కంటే నా కూతురు పెళ్లి 1 నిమిషమైనా ముందు జరగాలి. అలాగేనండి, తదాస్తు. నా పెళ్ళేదో చేసేస్తే నేను వెళ్ళిపోతాగా. మేము అదే పని మీద ఉన్నాం, ఒకరికిద్దరం తోడున్నాం కదా. అది మా పెళ్ళి అవ్వగానే మీ జంటకి మేము పెళ్లి చేస్తాం. ఫుల్ హంగామా చేస్తాం. యా. మదనం 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 మదన ఏంటమ్మా హంగామా. మదనం 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 మదన ఏం తక్కువ చెప్పమ్మా. సూపర్ టేస్ట్ ఉంది, డూపర్ మనసుంది, పంపరు వయసుంది, పంపర పనసుంది. తొందర పడకు సుందర వదన, అందును లేరా గంధపు బొమ్మ. మదనం మదనం మదన మదనం 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 మదన ఏంటమ్మా హంగామా. మదనం 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 మదన ఏం తక్కువ చెప్పమ్మా. మదనం 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 మదన ఏంటమ్మా హంగామా. మదనం 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 మదన ఏం తక్కువ చెప్పమ్మా.
ఇంటర్లోను డిగ్రీలోను లేని పాఠాలు, ప్రేమ పాఠాలు సెంటర్లోను పార్కుల్లోను నేర్చుకున్నాము. నేర్పుతున్నాము. బట్టలు చిరగాలి, జుట్టే ఊడాలి, ఓ మంటలు పుట్టాలి, మెంటలు ఎక్కాలి. వాస్తులోపం తొలగాలి, వాస్తవాలే తెలియాలి. ఆ పైన నీ గతి మారి సంగతి తేలాలి. నీ పైన సింపతి పెరిగి శ్రీమతి రావాలి. భజ గోవిందం భజ గోవిందం భజ భజ గోవిందం. పిల్లులకేమో యమ జలగాటం, ఎలకకు ఎరకాటం, ఇంకా ఇంకా ఎందుకు లాగటం. హంగామా గమ గమ హంగామా, హంగామా గమ 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 హంగామా. కళ్ళు రెండు కాయలు కాస్తే కళ్ళు తాగాలి, ఒళ్ళే మరవాలి. వేచి వేచి విసుగే వస్తే విసిగి తాగాలి. రిస్కే చేయాలి. అయినా రాకుంటే వైనే తాగాలి. ఆఖరి నిమిషంలో గరళం తాగాలి. గొంతులోని గరళంతో నువ్వు శివుడై నవ్వాలి. నేనేమో నీలో సగమై పార్వతి నవ్వాలి. నూరేళ్ల కాపురమే కైలాసం కావాలి. హరి గోవింద హరి గోవింద హరి హరి గోవింద. పెళ్ళే జరిగే పెళ్ళాం దొరికే యోగం నాకుందా. చాలు 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 హరి కదా. మదనం 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 మదన ఏంటమ్మా హంగామా. మదనం 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 మదన ఏంటమ్మా హంగామా. మదనం 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 మదన ఏంటమ్మా హంగామా. మదనం 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 మదన ఏం తక్కువ చెప్పమ్మా. సూపర్ ఫేస్ ఉంది, డూపర్ మనసుంది, పంపరు వయసుంది, పంపర మనసుంది. తొందరపడకు సుందర వదన, అందులేరా గంధపు బొమ్మ. ఫుల్ హంగామా చేస్తాం. హంగామా గమ గమ హంగామా, హంగామా గమ 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 హంగామా, హంగామా గమ గమ హంగామా, హంగామా గమ 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 హంగామా, హంగామా. మంత్రి గారు ముహూర్తం టైం అయిపోయింది, తాడు కట్టించేసేయండి. వాడి కూతురు పెళ్లి కంటే నా కూతురు పెళ్లి ఒక్క నిమిషమైనా ముందు జరిగిపోవాలి. అల్లుడు గారు కట్టేయండి. శుభం. పంతులు గారు ఆ తాళి కట్టించేస్తుండయా, నువ్వు కూడా కట్టించేయి. కట్టే అల్లుగా కట్టేయండి, కట్టేయండి తొందరగా. వేసేయనమ్మా. అది చూడు నాన్న, బాగా చూడు. నా పగ నీ కసి రెండు నెరవేరిని. ఎందుకు పనికిరాని బేవర్స్ గాడు లాడ్జుల్లో ఫోటోలు చూపిస్తూ రూములు అద్దెకిచ్చివాడు ఎవడకు పుట్టాడో తెలియని అనాథ ఇంటికి అల్లుడయ్యాడు. హ్యాపీ హ్యాపీ. ఇప్పుడు చూడు బద్రి, నా పగ ఎలా తీర్చుకుంటానో. ఏం చేస్తారు? వెంటనే ఆ చిన్నబాబు గారి ఇంటికెళ్ళి నిజం చెప్పి పగ తీర్చుకుంటాను. చెప్పగా నీ మీద ఊసేసి నా మీద తాళి ఇసిరేసి ఆ అమ్మాయికి ఇంకో పెళ్లి చేసేసి హనీమూన్ పంపించేస్తాడు. అదేంటి, ఆడికి హార్ట్ అటాక్ రాదా? వాడికి హార్ట్ అటాక్ రావాలంటే 9 నెలలు ఆగాలి. ఆగితే ఏమవుతుంది? నా భార్య బిడ్డకి తల్లి అవుతుంది. వాడికి నువ్వు తండ్రి అవుతావు. మరి నేనేమవుతాను? ఆ పాయింట్కే వస్తున్నాను. 9 నెలల తర్వాత నా పిల్లోడు బారసాల రోజున ఇప్పుడు మీ నాన్న చెప్పిందే ఆ రోజు వచ్చి మా మామకి చెప్పావనుకో, అప్పుడు వస్తుంది మా మామకి హార్ట్ అటాక్. మీరు చెప్పేది కరెక్టే అని ఈయన అభిప్రాయం. మిమ్మల్ని ఆ పనిలో ఉండమని నొక్కి ఒక్కానిస్తున్నారు. ఒక్కర్లేదు, మా ఊరుగా చెప్పినా మాకు అర్థం. డైరెక్ట్ గా పోనీ. అటు వెళ్తే డైరెక్ట్ గా బిర్లా టెంపుల్ వస్తుంది. కొత్త దంపతులం కదా, దైవ దర్శనం చేయిస్తారేమో మావయ్య గారు. ఇప్పుడు రైట్ కి పోనీ. అటు వెళ్తే బేగంపేట ఎయిర్పోర్ట్ వస్తుంది.
ఎయిర్పోర్ట్ న్యూ కపుల్స్ కదా మరి ఇద్దరిని ఫారిన్ హనీమూన్ పంపిస్తారేమో. ఏం మావయ్య? ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళు, అటెందుకు? శంషాబాద్ వస్తుంది. అక్కడికి ఎందుకు? మావయ్య గారు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండుంటారులే, నువ్వు పోనీ. తెలిసిన వాళ్ళు కాదు, బొబ్బిల్ రాజా వారు ఉన్నారు. ఓ, ఆయన మీకేమవుతారు? మావయ్య గారు ఓహో మీ నాన్న. కరెక్టే. నేను అన్నా. మా నాన్న అక్కడికి ఎక్కువ. కొత్త కోడల్ని చూపిద్దామని. పప్పి కట్టింది. ఇక్కడ తలే బొప్పు కట్టింది, అక్కడికి వెళ్తే తలే ఉండదు. పెళ్లి కంటే ప్రాణం ముఖ్యం. నేను రాను. ఆగండి అల్లుడు గారు, ఇదిగో అల్లుడు గారు. మావయ్య గారు మీకు తెలీదు. వద్దంటే నేను చెప్పింది రండి మావయ్య గారు. ఏం కంగారు పడకయ్యా, నిన్ను ఈ పెళ్లి కొడుకు డ్రెస్ లో చూసిన తర్వాత మీ నాన్న చేసేదేం లేక 2 అక్షంతలు వేసి నిన్ను ఆశీర్వదించి లోపలికి తీసుకెళ్తాను. ముందు మీరు ఎక్కండి. పట్టుకోండి అత్తయ్య గారు, పట్టుకోండి అత్తయ్య గారు. పోనీ భయ్యా, పోనీ. పట్టుకోండి. వదలమ్మా, వదలండి. ఇల్లు చూసుకున్నారుగా, బ్రహ్మాండమైన ఇల్లు. ఇక చూసారు కదా. ఏయ్, దండం మర్చిపోయింది. పదండి దండం మావయ్య తీసుకో. గారు. అల్లుడు గారు, నేను లోపల రాలేదు మావయ్య గారు. నువ్వేం కంగారు పడకయ్యా. ఇల్లు చూస్తే సరిపోతే అన్నారు కదా. నేను దిగను మావయ్య గారు. తెల్ల బట్టలు పెళ్లి దండలు అంటే అబ్బాయి గారు ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చారనమాట. దీన్ని బట్టి చూస్తుంటే ఆ వాచ్మెన్ గడి కల నిజమైనట్టుంది. ఏంటి అల్లుడు గారు దిక్కులు చూస్తారు? పదండి. వద్దు మావయ్య గారు. పదండి. నా బంగారు మావయ్య గారు. అదే పదండి. నా చిట్టి కన్నా కదా. పదండి. వద్దు వారం మావయ్య చూస్తే గారు. బాగుండదు. నేను రాలేదు మావయ్య గారు. రాజాగారు ఘోరం జరిగిపోయిందండి. అబ్బాయి గారు ఎవరినో పెళ్లి చేసుకుని వచ్చారు. మరి రండి. తాళిగట్టి కమిట్ అయిన తర్వాత ఏ తండ్రి మాత్రం ఏం చేయగలుగుతాడు? నేనున్నా కదా, నేను ఎక్స్పీరియన్స్ చెప్తాను. రండి ఆశీర్వాదం మరి తీసుకుందాం. రండి, పర్లేదు. రేయ్, పంచర్లు వేసుకున్నాడు పర్సనల్ అఫైర్స్ లో కనుక ఇంటర్ఫీర్ అయ్యి ఉంటే పళ్ళు రాలిపోతాయి. నోరు మూసుకొచ్చా. ఎవరు వచ్చి గనుత నుంచి ఉన్నారు, వెళ్ళి కాళ్ళ మీద పడిపో అంతే. నమస్కారం అండి. ఎవడురా నువ్వు? అంటే అది ఏం జరిగిందంటేనండి, కనిపిస్తూనే ఉంది, పెళ్ళయింది. అంటే అది బొబ్బిలి రాజా వారి కొడుకయ్యుండి ఊరు పేరు లేని దాన్ని పెళ్లి చేసుకుని వస్తే ఎలా ఒప్పుకుంటాను? ఓహో పూలదండలు చూసి కన్ఫ్యూజ్ అయ్యారనమాట. మీరే ఇలా రూట్ ఇస్తే నేను రెచ్చిపోను. అంటే కన్న కొడుకు తప్పు చేస్తే క్షమించలేరా? ఎవరైనా క్షమించను. ఇది అన్యాయం. అల్లుడు గారు బాగా నిలేసి అడుగుతున్నారు. మీరు పెద్ద మనసు చేసుకొని తండ్రిగా నాకు విలువ ఇవ్వకుండా నా వంశ గౌరవానికి ప్రతిష్టకి భంగం కలిగించాక సొంత కొడుకైనా సరే కాల్చి పారేస్తాను. అంటే మీ కన్న కొడుకును చంపేసి మీరు జైలుకెళ్తే మీ వంశ ప్రతిష్ట నాశనం అయిపోదా? అది వేరు, ఇది వేరు. వేరు. తోత చాత్రో పంచాంగం మదిలోని మాట అనుకున్న పని అవుతుందా లేదా? తల్లి వేరు, పెద్ద వేరు, చిన్న వేరు, ఏ వేరు ముక్క అయినా సరే చిన్న వేరు ముక్క పంటి కింద పెట్టానంటే భూమి దద్దరిల్లుద్ది, జనాలు గింగరాలు తిరుగుతారు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా? కన్ఫ్యూజన్ లేదో ఒకటి మాట్లాడేశారండి. ఫైనల్ గా మీ డిసిజన్ ఏంటి? తండ్రే ముఖ్యం అనుకుంటే ఆ అమ్మాయిని మర్చిపోవాలి. ఆ అమ్మాయే ముఖ్యం అనుకుంటే ఈ తండ్రిని, ఆస్తిని, ఇంటిని మర్చిపోవాలి. ఫోన్లేండి, క్షమించి వదిలేయండి. నోరు మూసుకుని లోపలికెళ్ళు. ఇష్టం ఉంటే వాడే వస్తాడు. నువ్వేంటి? కార్ రెడీ చేయి, బయటికి వెళ్ళాలి. వెళ్ళండి నాన్నగారు. నాకు మాత్రం సిగ్గు శరం లేదనుకుంటున్నారా? నేను చెప్తే విన్నారా మా నాన్నగారు ఒప్పుకోరని? పదండి వెళ్దాం. హాయ్, మీ ఇంటికి వెళ్ళరికి వచ్చేస్తా. చాలు వదిలేరా. మీ పెళ్లిని యాక్సెప్ట్ చేస్తాడేమో, ఆ ముద్ర కథ చూసి వెళ్దాం అనుకున్నా. ఆ ముచ్చట ఎలాగో తీరలేదు కదా. ముచ్చట తీరని ఈ ముద్రష్టాన్ని నా కొంపకి తీసుకెళ్ళేం చేయను. ఇక ఏనాడైతే మీ నాన్న ఈ పెళ్లికి ఒప్పుకుని తన కోడల్ని తీసుకెళ్ళడానికి నా ఇంటికి వస్తాడో ఆనాడే నా కూతురు నీ పెళ్ళాం అవుతుంది. ఇది అన్యాయం. ఇదే న్యాయం. రామరా, ఇది దారుణం. నేను చెప్పేది వినండి. ఆ చెప్పేదేదో మీ నాన్నకు చెప్పవచ్చు. బెస్ట్ ఆఫ్ లక్. మీ నాన్న రాక కోసం నా కూతురు 1000 కళ్ళతో నా గుమ్మ ముందు ఎదురు చూస్తుంటే రామరా, రా. నువ్వేంటి ఎక్కడ నుంచున్నా? రా. నేను చెప్పిన దానికి ఓకే అంటేనే నా గడప తొక్కండి. త్యాగరాజు, నిన్ను నమ్ముకున్న పాపానికి ప్రేమించిన అమ్మాయి దక్కకపోగా అమ్మ నాన్నలు కూడా దూరం అయ్యాను. నువ్వు నాకు అన్యాయం చేశావు. అంత మాట అనుకో. చిన్నప్పుడే తల్లిదండ్రులు పోగొట్టుకున్న అనాథను. ఆ బాధేంటో నాకు తెలుసు. నీకు అన్యాయం జరగనివ్వను. ఇప్పుడే మీ ఇంటికెళ్ళి మీ అమ్మ నాన్న కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాను. జరిగిందంత చెప్తాను. అలాగే. రండి బాబు గారు, రండి. మీకు శుభవార్త. ఎక్కడికి వెళ్ళావురా? తొందరపడేదైనా అఘాయిత్యం చేసుకున్నావేమోనని భయపడ్డాను. అమ్మా, ఇందులో బాబుగారు తప్పేం లేదు. అసలు అమ్మాయి బాబుగారు భార్యే కాదు. కాదంటే ఎలా కుదురుతుంది? తాళి కట్టాక పెళ్ళామే అవుతుంది. నిజానికి కోడలి పిల్ల బంగారు బొమ్మలా ఉందిరా. మీరు అలా ఫీల్ అవుతారు ఎందుకు బాబు?
మీరు అలా వెళ్ళగానే నాన్నగారు ఫీల్ అయ్యారు, అమ్మగారు డల్ అయ్యారు. అది చూసి నాన్నగారు తట్టుకోలేక కోడల్ని తీసుకొస్తాను వెళ్ళారు. వెళ్ళారా? వెళ్ళేసేపోయింది. కాసేపోయింది. ఇంకొక అరగంటలో వస్తాను ఫోన్ కూడా చేశారు. ఆ ఇంట్లో సహజ గారికి ఎలా తెలుసండి? నేనే ఇచ్చానండి. మీకెక్కడండి? విజిటింగ్ కార్డు ఇచ్చాను సార్. మీకు విజిటింగ్ కార్డు ఎవరు ఇచ్చారు సార్? అబ్బాయి గారు మామగారు వెళ్తూ ఒకవేళ రాజా గారు మనసు మార్చుకుంటే ఇది ఇవ్వండి నాకు ఇచ్చారు సార్. అయినా మీరు ఎందుకు అవుతారు సార్ షాక్? మాకు 190 షాకులు ఉంటాయండి. అసలు మీరు ఎందుకు అవుతున్నారు సార్ షాక్? మీరు మాట్లాడకండి సార్. అదిగా సార్ మీరు ఎందుకు షాక్ అవుతున్నారో మాకు తెలియాలి కదా. మీరు నన్ను ఇంత తొందరగా క్షమిస్తారనుకోలేదు. ఒక్కగానొక్క కొడుకు ఇష్టాల్ని సుఖాల్ని తెలుసుకోలేకపోతే ఎన్ని కోట్లు సంపాదించి మాత్రం ఏం లాభం చెప్పండి. బాగా చెప్పారు. అందుకే ఆ తప్పును వెంటనే సరిదిద్దుకోవటానికే ఇలా వచ్చానమ్మా. పదండి, తొందరగా వెళ్ళి అబ్బాయిని ఆశీర్వదిద్దాం. అలాగే పదండి. రామ్మా. రాజావారు ఒక్క నిమిషం కారాపండి. రేయ్, నా కూతురు కోటీశ్వరుడింటికి కోడలుగా వెళుతుంది. నీకంటే ముందు పుట్టాను, నీకంటే ముందు కూతురికి పెళ్లి చేశాను, నీకంటే ముందే కూతుర్ని కాపురానికి పంపిస్తున్నాను. ఫస్ట్ బ్లడ్, కరెక్ట్ బ్లడ్. ఎస్. రండి సార్. నాకు చాలా టెన్షన్గా ఉంది. మై హూనా. రామ్మ మహాలక్ష్మి, నీ రాకతో ఈ ఇంటికే కొత్త కళొచ్చింది. నా బంగారు తండ్రి ఎక్కడా? ధైర్యంగా పెళ్లి చేసుకుని ఇప్పుడు దాక్కుంటే ఎలా? రా రానన్నా. రానా. పులి బిడ్డవి, నువ్వెందుకు వణుకుతున్నావు? ధైర్యంగా నిలబడు. మిమ్మల్ని చూస్తే ఎవరికైనా వణుకొస్తుంది కదండి. ఊరుకోండి. సయానా తమ తండ్రి గారే ఈ పెళ్లి ఒప్పుకున్న తర్వాత మీకు భయందుకు? అమ్మా, ప్రయాణం చేసి అలసిపోయావు, రెస్ట్ తీసుకో. కోడల్ని లోపల తీసుకురా. అలాగేనండి. పదమ్మా. అల్లుడు గారు మీరు బాగా రెస్ట్ తీసుకోండి. రాత్రికే శోభనం. శోభనం ఈ రాత్రికేనా? మరి ఆ కాస్త సంఖ్య తీరిపోయింది అనుకోండి, అన్ని సెట్ అయిపోతాయి. కరెక్టే, అన్నీ సెట్ అయిపోతాయి. నా బిడ్డ ఎంత అదృష్టవంతురాలు. అబ్బాయి గారికి శోభనం అయితే పుట్టోడు మెలికలు తిరుగుతున్నాడేంటి? ఇంతకీ ఈ శోభన గండాన్ని తప్పించుకోవడం ఎలా బాసు? నేను చూసుకుంటాను కదా మై హూనా. చాగు ఇప్పుడు. అవును, ఇందాక నుంచి అడగాలనుకుంటున్నాను, ఇతనెవరు బాబు? బాలు అని నా క్లోజ్ ఫ్రెండ్. ఈ పెళ్లి జరిగింది ఇతనికే. ఏంటి? అదే ఈ పెళ్లి జరిపించింది ఇతనే అంటున్నాడండి. అబ్బాయి గారి పెళ్లి చేసింది నేనే సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మా ఇంటికి మంచి కోడల్ని తెచ్చు. మీ ఆశీర్వాదం ఏం కావాలో కోరుకో. సార్ మీరు అంటే అబ్బాయి గారి దగ్గర కార్ డ్రైవర్ గా ఉంటాను సార్. అలాగే కానీ నువ్వు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కానీ సార్. అబ్బాయి అమాయకుడు, సార్. ఎవరికి పెళ్ళైంది కూడా చెప్పలేకపోతున్నాడు. జాగ్రత్తగా చూసుకో. అన్నీ నేను చూసుకుంటాను. నేనున్నదే అందుకు మై హూనా సార్. ఏంటి అంకుల్ దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నా శోభనం గురించా? అవును అల్లుడు గారు, ఎక్కడ జరిపిద్దామా అని. నాకు ఎక్కడైనా పర్లేదు, అడ్జస్ట్ అయిపోతాను. హనీమూన్ ఫుల్ మూన్ లో అయితే ఫుల్ మూనా? మీరెందుకు ఉలిక్కిపడ్డారు? ఆ హోటల్ మీకు తెలుసా? తెలుసు, ఈ మధ్య చాలా బిజీగా ఉంటుంది. అంతే తెలుసా, ఇంకేమైనా తెలుసా? అంతే. మీరెందుకు కంగారు పడుతున్నారు? ఏం లేదు, నా రేంజ్ కి హోటల్ సరిపోతుందా అని. నిజమే, మీ రేంజ్ కి ఏ ఫారిన్ లోనో జరిపించాలి. You're right, exactly. 3 రాత్రులు 3 దేశాల్లో చేసుకుంటాం. 3 ఏం కర్మమ్మా, 30 దేశాల్లో చేసుకోవచ్చు. You're nasty. కానీ ఏ దేశానికి వెళ్ళాలన్నా అల్లుడు గారికి పాస్పోర్ట్ ఉండాలిగా. పాస్పోర్ట్ ఎయిర్పోర్ట్ లోరా? ఎయిర్పోర్ట్ లో టికెట్ ఇస్తారు, పాస్పోర్ట్ బొబ్బిల్ రాజా వారు ఇస్తారు. ఆయన ఎందుకు ఇస్తాడు? ఆయన స్వయంగా మీ నాన్నగారు కాబట్టి. మళ్ళీ నాటి అంకుల్, హనీమూన్ ఫారెన్ లో కాకుండా ఏ నర్సాపురంలో పిఠాపురంలో పెడితే బాగుంటుందేమో. నిజమే అల్లుడు, మీరు ఎక్కడికి వెళ్తే బాగుంటుందో సరిగ్గా అక్కడికే తీసుకెళ్తాను. అంకుల్ ఏంటో నాకు చాలా భయంగా ఉంది. నాకు మాత్రం బాగా థ్రిల్ గా ఉంది. హలో హలో, శోభనం రాజా గారికి అయితే నువ్వేంటి వైట్ అండ్ వైట్ వేసుకుని స్ప్రే వేసుకుని చాలా థ్రిల్ గా ఉందంటున్నావు?
నీకు కూడా వేశాను కదా స్ప్రే వేసుకున్నంత మాత్రాన పెద్దోడు శోభన పెళ్లి కొడుకు అవుతాడేంటి? రాజా గారు మీ సంగతి ఏమో కానీ పొట్టాడు కూడా అవుతుంది. ఏంటి? మైండ్ యువర్ టంగ్. ఓ డ్రైవర్ గారు కదా. హలో ఆ. వచ్చింది కాక ఏం మాట్లాడుతున్నావు? పోయి నీ పని చూసుకోపో. వెళ్తాంలేండి సార్. పొమ్మంటే అరే అత్ర వేసుకోవడం ఫస్ట్. అదేంటి అల్లుడు గారు ఇంకా ఇక్కడే ఉన్నారు? ముహూర్తానికి టైం అయిందిగా. అదే అదే నువ్వేంటి ఇక్కడున్నా? సిగ్గుపడుతుంటే తీసుకెళ్ళి. నేను తీసుకెళ్తాను రండి. వద్దత్తయ్య గారు, నాకు సిగ్గు. అదేంటండి? మీరు వెళ్ళండి. నేను తీసుకెళ్తాను రండి. వద్దత్తయ్య, అయ్యో. మీరు అలా చేస్తే అసలు లోపలికి వెళ్ళను. వద్దమ్మా. అబ్బా ప్లీజ్, నేను గోడను గీకేస్తా. ఆ. ఏంట్రా ఇంకా ఇక్కడే నిలబడా? లోపలికెళ్ళు. సిగ్గుపడుతున్నట్టున్నాడండి. అమ్మా ప్లీజ్ ఈ ఒక్కసారికి ఇతను వెళ్తాడమ్మా. ఏంటి? నీకేమైనా మతిపోయిందా? సిగ్గులు పెద్ద సరి. ఏం మాటలు రావి? ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే నరికి పోగులు పెడతారు. ముందు లోపలికెళ్ళు. వెళ్ళు. ఇంత అమాయకుడు వేట్రా? నీకు ఇక్కడేం పని? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అలాగే అమ్మగారు. వెళ్ళు. అలాగే అమ్మా, అలాగే. ఏ ఆ, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అది అది అన్ని ఏర్పాట్లు కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసావుగా, అని- వెళ్ళు. ఎప్పుడు ఎక్కడికి రావాలో తెలీదా? వెళ్ళు. Idiot. రామయ్య, ఈ రాత్రికి నీ మొహం ఎవరికి చూపెట్టుకు వెళ్ళు. అయ్యో ఏంటండి? ఏంటి దారుణం? ఏంటి ఏంటంటారేంటండి? బయట ఉండాల్సిన పుట్టోడు లోపల ఉన్నాడు, లోపల ఉండాల్సిన మీరు బయటకు వచ్చారు. చూసావా? చూశాను. మర్చిపో. అయ్యో మర్చిపోవాల్సిన విషయం ఏంటిది? మర్చిపోకపోతే ప్రాణగండం. ఎవరికి ప్రాణగండం అండి? నాకు మొదటి రాత్రి శోభన గదిలోకి వెళ్తే పోతానంట. అయ్యో లోపల అమ్మాయి శీలం పోద్దండి. ఎక్కువ మాట్లాడే ఉంటే నీ ఉద్యోగం పోతే. పోతే పోయిందండి అది ఉద్యోగం. ఉద్యోగం కోసం అయ్యగారు ఉప్పు కారం తిని ఆయనకు ద్రోహం చేయలేనండి. ఇంత ఘోరం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను. అయ్యగారికి చెప్పాల్సిందే, చెప్పి తీరుతాను. ఏంటండి అలా ఉన్నారు? నీకు నిజం చెప్పాలి. చెప్పండి. నేను నిజంగా రాజావారి కొడుకుని కాదు, పేరుముక్కలు అమ్ముకునేవాడిని. బాబోయ్, ఏమైంది? 8 దాటి 2 నిమిషాలు అయిందండి. అయితే మా అమ్మ ముహూర్తం దాటకూడదని వాటికి ఇచ్చింది. నీ తలరాతి ఇలా ఉంటే నేను మాత్రం ఏం చేయగలుగుతా? అమ్మా 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 ఏంట్రా? ఏమైంది? అమ్మా లోపల ఎవరున్నారో తెలుసండి? లోపల అమ్మగారు ఓడలు చూసి మురిసిపోవటం కాదండి, లోపల ఎవరున్నారో చూసుకోండి. ఆ, బాబు గారు లోపల నుంచి మీరు వస్తున్నారండి? శోభన గదిలోంచి నేను రాకపోతే నా డ్రైవర్ వస్తాడా? ఆ, అమ్మగారు అసలు ఆపరా, ఏంటంటే- నీ పన్ను చూసుకో. అమ్మా అమ్మా అయ్యో ఆ! అయ్ బాబాయ్ కొప్పలు మునిపోయి బాబాయ్, కొప్పలు మునిపోయి. రండి 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 బాబాయ్. సార్ సార్ ఇలా రండి సార్, కొప్పలు మునిగిపోయినాయి సార్, ఇలా రండి సార్. ఏంట్రా పొద్దున్న ఏంట్రా పులికేక? దారుణం జరిగిపోయింది సార్. శుభమాని శోభనం జరిగితే దారుణం అంటావురా? లోపల జరగడం కాదు సార్, లోపల ఎవరున్నారో చూసుకోండి సార్, చూసుకోండి సార్. ఎవరుంటారు? ఆ, అల్లుడు గారు ఉన్నారు. సరిగ్గా చూసారా? నువ్వు చూసావా? నేను చూశాను సార్, బాగా చూసావా? బాగా చూశాను సార్, మొత్తం చూసావా? రాత్రి అంతా చూశాను. ఇంకొకసారి ఇలాంటి దిక్కుమాలి పనులు చేసావంటే జమీందారు గారి తుపాకుతో కాల్చి పారేస్తాను, జాగ్రత్త. ఐ! రాత్రేమో పుట్టాడు లోపలికి వెళ్ళాడు, పొద్దున్నే పొడుగోడు బయటకు వచ్చాడు. మొగుళ్ళు మారని చెప్తే రాజాగారి గంతో కాల్ చేస్తానంటాడేంటి ఇతను? ఏంటిది పొద్దున్నే పుట్టాడు? ఈ వంటింటి పనులు నీకెందుకమ్మా? కొత్త పెళ్లి కూతురువి, హాయిగా ఒక 4 రోజులు రెస్ట్ తీసుకో. రాజాగారి కోడలైనా మన పనులు మనం చేసుకుంటేనే మంచి మర్యాద. అమ్మగారు, 2 రోజులు నేను పనిలోకి రాలేదని చెప్పి ఈ కొత్త పని మనిషిని పనిలో పెట్టుకున్నారా? నీ బొంద, ఆవిడ పని మనిషి కాదే, నా వియ్యపురాలు. ఈ అమ్మాయి నా కోడలి పిల్ల. ఈవిడ మీ కోడలి పిల్ల? ఆ బెగరికి పెళ్ళెప్పుడైంది? అదంతా ఓ పెద్ద కథలేవే, మాకు చెప్పకుండా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడు. ఈ అమ్మాయిని ప్రేమించాడా? మరి ఆ అమ్మాయి? అవునే, నిన్ననే శోభనం కూడా అయింది. మీ అందరికీ బట్టలు పెడతాలేవే. రాత్రి బాగా నిద్ర పట్టిందా? చా ఊరుకో, శోభనం రాత్రి కూడా నిద్రపోతారా ఏంటి? ఆ, నువ్వేమో ఇక్కడ హ్యాపీగా సెటిల్ అయిపో. నేను మాత్రం రాత్రులు చెట్లమ్మట పుట్లమ్మట తిరుగుతూ వాచ్మెన్ డ్యూటీ చేసుకుంటాను.
చిచి నువ్వింత దుర్మార్గుడు అనుకోలేదు బాబు. సీతను ప్రేమించి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? నువ్వు ఈ జన్మలో బాగుపడవు. రామ్లమ్మ ఆగు. చాగు ఏమైంది? ఏమైందంటావేంటాయి బాబు? అక్కడికి వెళ్ళి సీతకు నాకు పెళ్ళైందని చెప్తుంది. అక్కడ సీతకు నుయ్యి, ఇక్కడ నాకు గొయ్యి. మై హూనా అన్నీ మన మంచికే. ఇదిగా నీకు పెళ్లి గడియలు ముంచుకొచ్చినాయి, పద చెప్తా. నేను నమ్మనే. ఆయన అలాంటి వారు కాదు. కళ్ళతో చూసింది చెప్పాను, వినకపోతే నీ కర్మ. అయినా లేనివాడు బ్రతుకులంతా ఇంతే అంటే విన్నావా? అనుభవించు. నేను బతకడం వేస్ట్, చచ్చిపోతాను. సీత, సీత, తలుపు తీయమ్మా. సీత, అన్నం చేసిన పనికి నువ్వెందుకమ్మా చావడం? తలుపు తీయమ్మా, నేను చెప్పేది వినమ్మా. సీత, అమ్మా తలుపు తీయమ్మా. పడితేను, అరే పడితేను, పడితేను. బాబు త్వరగా రండి బాబు. బాబు అమ్మాయి లోపలికి వెళ్ళి తలుపేస్తుంది బాబు. సీత 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 ఏంటి సీత ఇది? నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? నీకు పెళ్ళైందట కదా. అబ్బా పెళ్ళైంది అతనికి కాదు, నాకు. చెప్పేది వినువేంటి? అయినా సీత, నేను బొబ్బిల్ రాజు వారు కోడలు చేస్తానని చెప్పాను కదా, నా మీద నమ్మకం లేదా? ఏంట్రా నా చెల్లెలికి మైమాట చెప్పి మోసం చేస్తావా? నిన్ను చంపేస్తావా? నిన్ను చంపేస్తావా? లేకపోతే ఏంట్రా మన బతుకులు ఎక్కడ? ఈ బొబ్బిల్ రాజా కొడుకు ఎక్కడ? ప్రేమ పేరు చెప్పి పేదాలతో ఆడుకోకండి రా. అవును ఆడుకోకండి. అరే సీను, పేదేంటి పెద్దేంటి, వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. ప్రేమ ముందు ఏది నిలబడదురా. అవును ఏది నిలబడదు. నువ్వు ముయ్యి. ఇవన్నీ మాట్లాడడానికి సరిపోతారా? రేపు పెళ్లి దాకా వస్తే కానీ తెలియదు. రేపటిదాకా ఎందుకురా, ఈ రోజే ఈ క్షణమే పెళ్లి జరిపిస్తా. మరి మరి మా నాన్న విన్నావుగా? ఇంకా బాబు 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 ఏం చెప్తావు చెప్పు. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు. వీళ్ళ నాన్న సంగతి నేను చూసుకుంటాను ఏంట్రా కదా. నువ్వు చూసుకునేది? అరే మై హూనా. ఆ? నిజంరా, నేను చెప్పేది నమ్మరా? మై హూనా, రారా. అరే బాలు, నా చెల్లెలు పెళ్లి చేసినందుకు చాలా థ్యాంక్స్ రా. చదువుకోరా, మన ఏరియా పిల్లకి మనం పెళ్లి చేయకుండా ఇంకెవరు చేస్తారా? సరే పదండి. ఎక్కడికి? పెళ్లి అయిపోయింది కదా బొబ్బిల్ రాజా వారింటికి. పెళ్ళైంది వాళ్ళకు, నువ్వెక్కడికి? ఆయన అన్నయ్య కదా. ఏదో టాటా బిర్లా అన్నట్టు చెప్పేవే. నువ్వు అమ్మాయి అన్నయ్య అని తెలిస్తే చెప్పమంటారు. చెప్పమంటాడు. ఎవరికా? అంటే ఈ జీవితంలో నా చెల్లెల్ని చూడడానికి వీల్లేదా? అలా అని ఎవరన్నారా? 2 రోజులకు నేను అన్ని సెట్ చేస్తాను కదా. ఇదేం తిరగాసురా? ఇదేం తిరగాసు? నువ్వాగా. మన దగ్గర అరకాసు కూడా లేనప్పుడు ఈ తిరకాసు తప్పదురా. ఓహో, నమ్మొచ్చా? తాలి కట్టించిన విషయంలో నమ్మిన వాడివి, కాపురం నిలబెట్టే విషయంలో నమ్మలేవా? నమ్మరా నమ్మరా మై హూనా. హ్మ్. అమ్మయ్యా, రమ్మరా. అనుకున్న ప్రకారం మీ మావయ్య గారింట్లో నీ కాలు పెట్టించా. దా. ఉన్న లేడీతోనే కన్ఫ్యూజ్ అయి చేస్తుంటే కొత్త లేడీ ఎంటర్ అవుతుందేంటి? చూస్తా. ఏంట్రా చూపు, కళ్ళు పీకేస్తా. ఈ అమ్మాయి ఎవరైనా చూస్తున్నాను. వీడి పెళ్ళాం. నాకంటే ముదిరిపోయావు రోయ్. సార్, డ్రైవర్ వైఫ్ కి బీట్ కొడుతున్నారా? ఇది చాలా తప్పు సార్. నా ఇంట్లో తప్పు జరుగుతుంది. మరి ఏంటది? ఏంటంటారేంటండి? వీళ్ళ డ్రెస్సు ఈ గెటప్ చూస్తుంటే కొత్తగా పెళ్ళైన జంటలా లేరు. పెళ్ళా? అవునండి, మీ డ్రైవరు పేదింటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మీరు ఆశీర్వదించాలి. ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గారు పెళ్లి చేసుకోవడం ఏంటి, ఆయన ఆశీర్వదించడం ఏంటి? ఆయన రేంజ్ పడిపోదు. అలా అనకండి. డ్రైవర్ మాత్రం మనిషి కాదా? వాడికి మాత్రం పెళ్లి కాకూడదా? రాజావారు సొంత కొడుకు విషయంలోనే ఆస్తులు అంతస్తులు లెక్క చేయకుండా ఆశీర్వదించిన మహానుభావుడు. వారు తప్పకుండా ఆశీర్వదిస్తారు. ఆశీర్వదిస్తాను. అక్షంతలు పట్టండి. ఆహా, సర్వమానవ సౌభ్రాతృత్వంతో తమరే ఆశీర్వదిస్తానంటే నాలాంటి వాడు అబ్జెక్షన్ పెట్టడం చాలా తప్పు సార్. ఎవరో ఎందుకు, నేనే స్వయంగా వీళ్ళ అత్యంతలు పట్టుకొస్తాను. ఆశీర్వదించండి రాజావారు. దీర్ఘాయుష్మాన్ భవ. ఇదేం ఆశీర్వాదం, ఇదేం స్టైలు? ప్రతిదానికి ఇద్దరు కాళ్ళ మీద పెట్టి దండం పెడుతున్నారు, ఇద్దరు ప్రతిదానికి తలూపుతున్నారు. ఈ రోజు నుంచి వీళ్ళు కూడా ఇక్కడే ఉంటారు నాన్నగారు. నువ్వు చెప్పాక కాదంటానా? అవుట్ హౌస్ ఖాళీగానే ఉందిగా, అక్కడ ఉండమని చెప్పు. అలాగేనండి. నేను అలా బయటకు వెళ్ళొస్తాను. అక్షంతలు ఇవ్వకండి రాజావారు. రాజావారు ఇప్పుడే ఆశీర్వదించి వెళ్ళారు. ఓహో. మీరు కూడా అక్షింతలతో నూతన దంపతులను ఆశీర్వదించండి. శీఘ్రమే సుపుత్ర ప్రాప్తి రస్తు. పదండి. అవ్వా, వీడేంటి తన అల్లుడికి వేరే అమ్మాయితో కొడుకు పుట్టాలని ఆశీర్వదిస్తున్నాడు? వీడికి ఏమైనా మెంటలా? సంథింగ్ రాంగ్. ఎక్కడో ఏదో జరుగుతుంది. బావగారు, నేను అలా ఎస్టేట్ దాకా వెళ్ళొస్తాను. నేను వస్తానండి. ఇంట్లో కూర్చుని నేను చేసే పనే ఉంటది. పదండి. బ్రహ్మం, సార్ డ్రైవర్ని పిలు. అలాగే సార్. అరే డ్రైవర్,
ప్రతిదానికి ఇద్దరు వస్తారండి అసలే కన్ఫ్యూజ్ చేసేస్తంటే. డ్రైవర్ ఎస్టేట్కి వెళ్ళాలి కారుది. అల్లుడు గారు మీరు కూడా రావచ్చుగా. మళ్ళీ ఇద్దరు తలుపుతున్నారేంటి? మామయ్య గారు కాఫీ తీసుకోండి, కూర్చొని తాగి వెళ్ళండి. బయలుదేరాం కదమ్మా, ఇలాగే తాగెళ్తాంలే. నాన్న అల్లుడు గారికి కూడా ఇవ్వమ్మా. ఆయనకు కూడా తెచ్చాను నాన్న. ఈ కప్ ఎవరికి ఇస్తుందో చూడాలి. ఇలాంటి సిచ్యుయేషన్ కోసం నేను ఎదురు చూస్తుంది. దమ్మా ఇవ్వు, దమ్మా. అల్లుడు గారికి ఇయ్యమ్మా, అల్లుడు గారికి, అల్లుడు గారికి. ఏమండి? ఏయ్! Idiot! కళ్ళు నెత్తికెక్కారా? ఎవరనుకుంటున్నావు అమ్మాయిని? ఈ ఇంటి కోడలు. మర్యాదగా ప్రవర్తించో. నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోమా. వెళ్ళరమ్మా. వెళ్దాం పదా. మోషన్స్ అండి. నాకు మోషన్స్ అవుతున్నాయి. ఇద్దరికి ఒకేసారి మోషన్స్ ఎలా అండి? వాళ్ళిద్దరు తినదు ఒకటే ఫుడ్ కదండి. మేము సేఫ్ ఫుడ్ తిన్నా మాకు అవ్వలేదండి మరి. హలో, కాఫీ కింద పడేసింది కాక ఏం మాట్లాడుతున్నావు? పోతలకి. పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే ఉద్యోగం నుంచి తీసేస్తారు. ఏంటా పిచ్చి పిచ్చి చూపులు? సర్లేండి బాబు గారు, ఎస్టేట్కి రేపు వెళ్దాం. రేయ్ నువ్వు వెళ్ళి ఆ అకౌంట్ బుక్స్ తీసుకురా, అవన్నా సరిగా చేసాడు. సార్ వీళ్ళిద్దరు చెప్పిన మాటలు ఏంటండి మీరు? వద్దులండి, చచ్చిపోతాడు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. వెళ్ళు. వెళ్ళబోయా కానీ వాళ్ళిద్దరండి. వెళ్ళబోయా బాబు. వెళ్తానండి. పెడతావు. బతికిపోయాం గురు. దిగండి అల్లుడు గారు. చచ్చాం. మళ్ళీ ఏమైంది? అటు చూడు. ఇప్పుడు ఏం చేద్దాం? అల్లుడు గారు ఎందుకు అల్లుడు గారు అంత వణికిపోతారు? మూడు ముళ్ళు వేసిన తర్వాత ఎవడైనా ఊనాల్సిందే కదా. ఇదంతా తెలిసే కదా ఇంత స్కెచ్ చేశాను నేను. నేను అదే స్కెచ్ చేశాను. ఇంకే మీ స్కెచ్ నా స్కెచ్ బ్రహ్మాండంగా కలిసిపోయి. అంటే చాలా తర్వాత ఇంటికి వచ్చాను కదా, లోపల తడిగా ఉంది. ఇంటికి మీరు రావడానికి ఏమిటండి? నమస్కారం సార్. ఎవరా నువ్వు నా శత్రు అల్లుడు డ్రైవర్ కదా. అది ఒకప్పుడు, ఇప్పుడు మీ అల్లుడు గారి డ్రైవర్ లేండి. నాకేం అర్థం కావట్లేదు. నాకే ఇంకా అర్థం కాలేదు. ఏంటి? ఏం లేదండి, మీరు వచ్చే ముందే మీ అల్లుడు గారు నాకు ఫోన్ చేసి వాళ్ళ నాన్నగారిని మేనేజ్ అవునా? చేయమని దొంగ. నువ్వు దొంగవే. నేను ఇంకేం చెప్పానో చెప్పు. మీరు చెప్పింది ఇంతేనండి. మీరు ఒక నిమిషం ఇక్కడే ఉంటే వెళ్ళి మీ నాన్నగారిని తీసుకొస్తాను. డైరెక్టర్ బుద్ధులు పోనిచ్చుకున్నావు కాదు, కథంతా తెలిసినట్టే ఉంటుంది. ఏ సీన్ కా సీనే కొత్త సస్పెన్స్. ఎంతైనా అల్లుడు గారి డైరెక్టర్ కదండి. అది నాటి అంటే అకౌంట్స్ లో ఇంత తేడా ఏంట్రా? అకౌంట్స్ విషయం పక్కన పెట్టండి సార్, ఇంట్లోనే పోవడానికి తేడాలు వచ్చినాయండి. అంటే ఏం చెప్పమంటారండి? నాన్నగారు, ఇప్పుడు మన ఇంట్లో నాన్నగారు, నాదో చిన్న రిక్వెస్ట్. ఏంట్రా అది? మా ఫ్రెండ్ ఫ్యామిలీని మీకు చూపిద్దాం తీసుకొచ్చాను. ఇంకో ఫ్రెండా? అవును, నా చిన్ననాటి ఫ్రెండ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ నా ఫ్రెండ్ తల్లిదండ్రులకు ఈ పెళ్లి ఇష్టం లేదు. వాళ్ళు ఏమన్నా చేస్తారేమోనని పెళ్లి కూతురు అమ్మా నాన్న భయపడుతుంటే, మీరేం భయపడద్దు, మా నాన్నగారు ఉన్నారు, అన్నీ ఆయన చూసుకుంటారని వాళ్ళకి ధైర్యం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చానండి. నా కారణంగా ఓ ప్రేమ జంటకు మంచి జరుగుతుందంటే అంతకంటే ఏం కావాలరా? ఇది ట్రూ స్టోరీయా న్యూ స్టోరీయా? నువ్వు నోర్మై. వాళ్ళు ఎక్కడున్నారు? కిందనే ఉన్నారు నాన్నగారు. పద వెళ్దాం. రాజావారు రండి. అత్తరు చింగోడా రారా, నా అత్తరు చింగోడా రారా. నమస్కారం. లేవండి లేవండి. మిమ్మల్ని కలుసుకోవడం నా పూర్వజన్మ సుకృతం. అల్లుడు గారు వాడండి. పర్వాలేదు. అసలు ఏం జరిగిందంటే నాకంతా తెలుసు. ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. కాదంటే పిల్లలు రెచ్చిపోతున్నారు, లేదంటే ప్రాణాలు తీసేసుకున్నారు. నిజమే, అందుకే పెద్దవారు మనమే మనసు మార్చుకుని వీళ్ళని ఆశీర్వదిద్దాం. ఇది కళా నిజమా? పిల్లల కంటే ఆస్తులు అంతస్తులు గొప్పవేం కాదు. కాబట్టి ఈ పెళ్లిని మనం అంగీకరిద్దాం. ఏమంటారు? మీరే అంత మాట అన్నాక నా నోట మాటే రావట్లేదు. ముందు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే ఓ 4 రోజులు ఇక్కడ ఉంటే అన్ని సర్దు. అలాగే అలాగే. రండి. రండి అంకల్ రండి. అల్లుడు గారు, మహారాజా వారితో తేలిగ్గా ఒప్పుకుంటాను కల్లో కూడా అనుకోలేదు. నాకు ఇదంతా షాక్. నేను అనుకోలేదు. పదండి. ఏమైంది? అత్తరు చింగోడా రారా. ఏం కావాలమ్మా? ఏం కావాలి? ఏం కావాలా? దొరికావురా. ఒరేయ్, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఇవ్వపోయావు గానీ ఈ నడుము ఎవరితో చెప్పరా. ఏ చెప్తే ట్రై చేసుకుంటావా? చెప్పేనా? చెప్పు. చెప్పా పెట్టుకుంటూ వచ్చానమేనా? వచ్చే వరకు నాకు మాత్రం ఏం తెలుసు? టెన్షన్ తో పిచ్చెక్కిపోతుందయ్యా నాకు. నువ్వేం కంగారు పడకు. మై హూనా ఏంటి మై హూనా? ఆల్రెడీ మీ మామ ఇంట్లో అయినా అయినా జస్ట్ ఇప్పుడే మా మామ ఎంట్రీ అయినా అయినా వాళ్ళిద్దరు కలిస్తే మన ఇద్దరు పరిస్థితి పచ్చడి పచ్చడి అయినా అయినా వీడేంటి ఇక్కడ? రామేశ్వరం పోయినా శరేశ్వరం వదలలేదన్నట్టు వీడేంటి ఇక్కడ? ఐశ్వర్య వచ్చింది కనుక అన్నయ్యను కదా అని ఫిజికల్లా అతుక్కుపోదాం అనుకుంటున్నాడేమో.
ఓహో నా పొజిషన్ తెలిసిపోయాక ఇంకా వేరే గతి లేక అన్నయ్య అంటూ నా కాళ్ళ దగ్గరే పడుందామని వచ్చి ఉంటాడు. చెప్తాడు సంగతి. ఏంట్రా నువ్వు ఇక్కడ? అదే నేనేస్తున్న క్వశ్చన్. నేను ఈ ఇంటికి బియ్యంకొండే. అది నా పొజిషన్. అర్జెంట్ మావయ్య గారు. ఏమైంది ఇప్పుడు? ఆ బద్రిగాడు ఎవరు అనుకుంటున్నారు? మా నాన్నగారికి పని మనిషికి పుట్టిన కొడుకు. ఆ బాలుగాడు ఎవడో తెలుసా? మా నాన్నకి పని మనిషికి పుట్టినోడు. అబ్బా ఎంత థ్రిల్లింగ్ వార్త చెప్పవయ్యా. నా లైఫ్ లో నేను ఎప్పుడు డ్రీమ్ చేసేది ఇదే. మా అల్లుడు బంగారు. నా డ్రీమ్ నిజమైపోయిందయ్యా. నాకు ఎంత ఆనందంగా ఉందమ్మా. విన్నాను, చాలా బాధపడ్డాను. జరగకూడదు జరిగిపోయింది. సారీ టు హియర్ దిస్. హిస్టరీ రిపీట్ అయింది. ఏం చేస్తాం, కొన్ని బతుకులు అంతే. నేను వాడికి సానుభూతి చెబుదాం అనుకుంటే వాడు నాకు సానుభూతి చెబుతాడేమిటి? పాపం షాక్కు తట్టుకోలేక మెంటలు వచ్చి ఉంటది. గాడ్ బ్లెస్ యూ. ఎలా ఉంది ఇక్కడ వాతావరణం? ఇక్కడ అన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఆ? ఏమండి నాకు చాలా హ్యాపీగా ఉందండి. వచ్చే సంవత్సరం నీ కోరికలున్న బాబే పుడతాడు. ఆ? ఆ? చి, 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 చి. అబ్బా, చి, 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 చి. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఈ కొంపలో అన్ని అక్రమ సంబంధాలే. రాజాగారి కోడలేమో డ్రైవర్ కి బీటేస్తుంది, రాజాగారి కొడుకేమో డ్రైవర్ వైఫ్ బీటేస్తున్నాడు. ఈ విషయం రాజాగారికి చెప్పి తీరాల్సిందే. రాజావారి గురించి నీకు రహస్యం చెప్పనా? ఏంటండి అది? రాజావారికి మనలుడే సొంత కొడుకంట. ఆ పెదబాబల్లుడేమో ఉంచుకున్న దానికి పుట్టే ఇల్లీగల్ సంతానం అంట. నేను చాలా హ్యాపీ. నువ్వు కూడా హ్యాపీ కదా? అచ్చం మనం కోరుకున్నట్టే జరుగుతోంది. అవునవును. అంటే రాజావారికి కూడా సెకండ్ సెటప్ ఉందన్నమాట. వేదవది, మా నాన్నకే సెకండ్ సెటప్ ఉండగాలేంది, రాజావారికి ఓ లెక్క. ఇంతకీ ఆ రాజావారు ఉంచుకున్న ఆవిడ ఏ ఊరు పట్ట ప్రాణం? పట్టపురాడా పాడా ఏంటి పని మనిషి అంట. చీచి, ఏంటి పని మనిషి? రాజాగారికి పని మనిషితో లింకా? అది 1980 డిసెంబర్ 14వ తేదీ. బాబు గారు, కప్పు తగిలిందా? కడుపులో బిడ్డకేం కాలేదుగా? అదే అదృష్టం. అబ్బాయి అందంగా ఆరోగ్యంగా ఉండాలి. ఈ డబ్బుతో ఫ్రూట్స్ జ్యూస్లు కొంటాయి. నేను 500 రూపాయలు అడిగితే 6 నెలలు తిప్పుకున్న రాజావారు పని మనిషి అడగకుండానే 5,000 రూపాయలు ఇచ్చి కడుపులో బిడ్డ గురించి అంత శ్రద్ధ తీసుకుంటాడా? మళ్ళీ 1985 జూలై 7న అయ్యగారు, అబ్బాయిని మంచి కాన్వెంట్ లో చేర్పించు. వాడికి బలమైన ఆహారం పెట్టు. డబ్బు కోసం వెనకాడద్దు. ఎంత అవసరమైనా అడిగి తీసుకో. అలాగేనయ్యా. మంచిది. బురిడి ఎదవని ఇంత డీటెయిల్డ్ గా చెప్పినా అర్థమై చావలా. 25 సంవత్సరాలు ఎన్ని తప్పులు చేసినా పని మనిషిని మార్చలేదంటే అర్థమేంటి? ఛీ, 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 ఛీ. రాజాగారి బుద్ధులన్నీ కొడుకులకు వచ్చినాయి. ఛ, 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 ఛ. ఇది కొంప కాదు, రెడ్ లైట్ ఏరియా. चोली के पीछे क्या है? चोली के पीछे, चोली के पीछे क्या है? चोली के पीछे. चोली के पीछे क्या है? రావులమ్మా, चोली के पीछे क्या है? चोली के पीछे, चुन्नी के नीचे क्या है? లంకంత ఇల్లు పెట్టుకొని స్పెషల్ గా ఇక్కడికి తీసుకొచ్చారంటే ఏదో రహస్యం ఉంది కదండి? అవును. చెప్పండి చెప్పండి. నేను రాజావారి కొడుకుని కాదు. చెప్పావయ్యా, చెప్పేశా.
చెప్పావయ్యా బాబు ఎన్నిసార్లు ఇదే చెప్తావు? అంటే నేను చెప్పేది నువ్వు చాలా అర్థం- ఆపు. సేమ్ ఓల్డ్ స్టోరీ. నాకు డబ్బు లేదు. Correct. నేను వేరు ముక్కలు పుల్ల ముక్కలు అమ్ముకునేవా. అవును. నిన్ను మోసం చేసి పెళ్లి చేస్తా. తల్లి తోడు ఒరే 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 ఆపరా. నన్ను ఒరేయ్యా. అస్తమానం మీరు అలా మాట్లాడుతుంటే కోపం వచ్చి అలా అన్నానండి. సారీ అండి. ఇంత చెప్పినా నీకు అనుమానం రావట్లేదా? అయ్యో నాయనా. ఏమైంది? మీరు ఫస్ట్ వెళ్ళి 2 పుల్ల ఐస్ క్రీమ్లు తీసుకురండి. ఇక్కడ కూడా పుల్లేనా? పట్రా. వెళ్తాను. ఇంకేమనుకో అక్కడ ఆగి ప్లీజ్. ఫుట్పాత్ మీద పడుకునే రోజుల్లో నా పక్కన పడుకునే సాధువు అనేవాడు, నిజం నిప్పు లాంటిది దాన్ని ఎవడు తాకలేడు, అబద్ధం గాలి లాంటిది దాన్ని ఎవడు ఆపలేడు అని. ఏం జరుగుద్దో వెయిట్ చేద్దాం. ఎంతకాలమని వెయిట్ చేసేది, ఎక్కడెక్కడని తిరిగేది, అసలాడు నాకు దొరుకుతాడా, నా పగ తీరుతుందా? 2 పుల్ల ఐస్ క్రీమ్స్ ప్లీజ్. రైట్ నువ్వా? రా. ఇంకా గుర్తున్నాను రా నేను నీకు. జైలుకి వెళ్ళి ఎప్పుడు వచ్చినావు అన్నా? ఎప్పుడు వస్తేంట్లేరా, అన్నా. నీకోసం పిచ్చి కుక్కల రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాను రా. ఎందుకు? ఇప్పుడు దొరికావు. ఏమైంది? ఇక నిన్ను వదలను రా. అన్నా ఆ రోజు ఏదో డబ్బుల కోసం కక్కుపడి ఈ వేరు ముక్క మీద ఇంకా పట్టుకుని తిరుగుతున్నా. చీ పడే. ఇగో ఈ పుల్ల ఐస్ క్రీమ్ తిను. ఎంత సింపుల్ గా చెప్తున్నావురా. ఆ ఏరు ముక్క వల్ల ఆ రోజు నేను జైలుకి వెళ్ళి నా జీవితం నాశనం చేసుకున్నాను రా. ఇప్పుడు ఈ పుల్ల వల్ల మళ్ళీ నేను జైలుకి వెళ్ళాలన్నారా? ఇక నిన్ను వదలను రా. రేయ్! అరే పారిపోతున్నాడు, పట్టుకోండి. అరే ఏందన్నా నువ్వు కనిపిస్తే ఏసేయాలి కానీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దాడితే పారిపోవడం మరి. నిజమేరా, పోదండి. రేయ్! అరేయ్, ఆగరా. ఎన్ని రోజులు నా పరిగెత్తించేది? అరే ఆగరా. అరే పట్టుకోండి, పట్టుకోండి. అరే ఆగరా, ఆగు. రేయ్! రేయ్! నేను ఎప్పుడు దొరకాల మీకు? రేయ్, ఏరిక్కడుందని తెలిసే చేజ్ మధ్యలో ఆపి ఇక్కడికి వచ్చాను రా. ఆగవే. ఫిగర్ అదిరిందిరా. రేయ్, ఆవిడ నా భార్య. నీ పెళ్ళాన్ని ఒక్కరోజు మా పెళ్ళాన్ని చేసుకొనిరా. రేయ్! ఏయ్! ఏంట్రా పౌరుషం పొంగుకొస్తుంది కదా, నన్ను కొట్టి చంపాలన్నంత కసిగా ఉంది కదా. రేయ్! రేయ్, నీకంటే మా వాళ్ళకి ఎక్కువ కసిగా ఉందిరా. బాలు వీడి పని చూడు. వాడు చూసేందుకే ఉన్నాడే. అరే నీ పెళ్ళం భలే ఉందిరా. రేయ్! రాజు, దీన్ని చూసి ఏం చేయాలనిపిస్తున్నా నీకు? ముద్దు పెట్టాలనిపిస్తుందన్నా. పెట్టుకో. రేయ్! వద్దురే, వద్దు. ఆ? వద్దు. నెక్స్ట్ ఎవరు రా? అన్నా నాకు వాటేస్ కావాలన్నా. వేసుకోరా. వద్దు. బాలు రేయ్! వద్దు. అన్నా ఇంకొకసారి అన్నా. నెక్స్ట్ అదిరిందన్నా. కొరకాలను ఉందన్నా. కొరికేసుకోరా. బాలు అరే నువ్వు కానీ. నాతో పెట్టుకుంటారా? రేయ్ నిన్ను వదలనా? రేయ్!
బాలు నీలో ఇంత శక్తి ఉందా? ఇది నువ్విచ్చిందే. నేనా? ఎస్, బెల్లం ఇచ్చేస్తే ఏ మగాడికైనా శక్తి వస్తుంది. మామూలు టైంలో ఒక్కనివాడు కొట్టలేని వాడు తను ఇష్టపడే వాళ్ళ జోలికి వస్తే 100 మందినైనా ఎరగదీస్తాడు. నేను అదే చేశా. నువ్వు నా కళ్ళకి చిరంజీవిలా కనిపిస్తున్నావు. చిరంజీవి నేనా? అన్నయ్య అన్నయ్య, సైజ్ తక్కువ ఉన్నావే కానీ నా కళ్ళకి చిన్న సైజ్ చిరులా కనిపిస్తున్నావు. ఊరుకో. చిరు చిరు చూడరా, ఆట షురు షురు చెయ్యరా. చిరు చిరు చూడరా, ఆట షురు షురు చెయ్యరా. చెలి చెలి చేరనా, ప్రేమ కథ కళి ఆడనా. నా కౌగిట్లోన ఖైదీలా ఉండిపోరా, నీ గుండెల్లోకి గుండాలా దూసుకుపోనా. ఠాగూరల్లే రారా, నన్ను ఠారెత్తించి పోరా. వేడి వేడి దాడుల్లోన డాడీ నిన్నే చేసేస్తారా. చిరు అబ్బ చిరు, చిన్న చిరు చిరు చూడరా, ఆట షురు షురు చెయ్యరా. చెలి చెలి చేరనా, ప్రేమ కథ కళి ఆడనా. చెట్టంతా ఎత్తలేవు, ఎత్తుకు తగ్గ బరువు లేవు. అయినా స్టైల్ ఉంది, సరుకుంది. కాసంత వణకు లేదు, వెనకకు తగ్గే గుణము లేదు. మైనా తిరుగేది తరుగేది. ఉండాల్సింది ఉంది, అది ఏనాడో తెలిసింది. ఇవ్వాల్సింది ఇచ్చెయ్యాలా నేడు. పట్టాల్సింది ఉంది, నడపుట్టాల్సింది ఉంది. ఇంకేముంది కట్టేయాలి జోడు. మగధీరా వచ్చేయి, మనసారా వాటేయి. అందాలే పరిచేయి, అభిలాషే తీర్చేయి. హిట్లర్లా నా ఇంటికి వచ్చి ఇంద్రలోకం చూపించేయి. చిరు అబ్బ చిరు, చిన్న చిరు చిరు చూడరా, ఆట షురు షురు చెయ్యరా. చెలి చెలి చేరనా, ప్రేమ కథ కళి ఆడనా. గొంతేమో గరగరమన్న మాటల్లో నా మధురిమలెన్నో. మావా ఓ మావా నిజమమ్మ. రూపంలో కామెడీ ఉన్న ఉప్పుల్లో నా దోపిడులెన్నో. భామ ఓ భామ ఇటు రామా. నువ్వు నవ్వేదే నవ్వు, నువ్వు నడిచేదే నడక, నువ్వు చేసేదే నాట్యం అంటా నేడు. నే కొట్టేదే కన్ను, నే పట్టేదే కొంగు. నా కుండేలుకి మొత్తం కాళ్ళు మూడు. నువ్వు అమ్మేదే సరసం, నువ్వు నింపేదే స్వర్గం. నే పంపేదే బాణం, నే పంచేదే ప్రాణం. నువ్వు చెప్పేదే సత్యం అంట, నూరెళ్ళు నీ సరసన ఉంటా. చిరు చిరు చూడరా, ఆట షురు షురు చెయ్యరా. చెలి చెలి చేరనా, ప్రేమ కథ కళి ఆడనా. నా కౌగిట్లోన ఖైదీలా ఉండిపోరా, నీ గుండెల్లోకి గుండాలా దూసుకుపోనా. ఠాగూరల్లే రారా, నన్ను ఠారెత్తించి పోరా. వేడి వేడి దాడుల్లోన డాడీ నిన్నే చేసేసారా. చిరు చిరు చూడరా, ఆట షురు షురు చెయ్యరా. చెలి చెలి చేరనా, ప్రేమ కథ కళి ఆడనా. ఈ బిల్డింగ్ సడన్ బ్రేక్ వేసే పడిపోయినాయి. కోడి దూకింది చూడు ఎదవా
అన్నా నిజంగా నీ చెల్లెలు బొబ్బిల్ రాజా గారి కోడలేనంటావా? నీకెందుకు వచ్చింది అంత దిక్కుమాలి అనుమానం దరిద్రుడా? ఇంత పెద్ద ఇల్లు చూస్తుంటే పేదింటి పిల్లని కోడలుగా ఒప్పుకున్నారా అనిపిస్తోంది. నీ అనుమానం ఇప్పుడే తీర్చేస్తాను పద. అక్కడికి మిగతా సంబంధించిన ఏంట్రా కాంపౌండ్ లో కోళ్ళ అరుపులు పడుతున్నాయి? ఇల్లు ఎవడరా డైరెక్ట్ గా మోసుకొచ్చేస్తున్నారు? రే రేయ్, ఎవరా మీరు? మాట్లాడండి. ఎవరంటే? బొబ్బిల్ రాజా ఎవర్రా? నమస్కారం అండి. నేను బొబ్బిల్ రాజా వారిని కాదయ్యా, వారి వియ్యంకుణ్ణి. ఏం కావాలి? వారి కోడలు గాని ఒకసారి పిలిస్తే వారికి ఇవన్నీ ఇచ్చేళ్ళాలి. అలాగా? దివ్య, దివ్య. దివ్య అంటాడేంటి? పెద్ద ఫ్యామిలీస్ కదా, పేరు మార్చుంటారు. ఎదవ డౌట్లు. ఏంటి నాన్న? రామ్మా రా. రాజావారి కోడలమని తెలిసి నీ మీద గౌరవంతో వాళ్ళు పళ్ళు ఫలాలు పట్టుకొచ్చారు. పేరేంటి? అమ్మాయి కూడా మారిపోయింది. ఈవిడే రాజావారి కోడల? నేను ఒప్పుకోను. కరెక్ట్, కరెక్ట్ గా చెప్పావు. అసలు కోడలు ఈమె కాదు, వేరే ఉంది. బొబ్బిల్ రాజా వారు నమస్కారం అండి. మీరేనా బొబ్బిల్ రాజా వారు? కాదు, నేను వారి వియ్యంకుణ్ణి. సార్ మీరైనా వారి కోడల్ని పిలవండి. అమ్మా వింధ్యా. అన్న మళ్ళీ పేరు మారిందేంటి? వింధ్యా. ఏంటి నాన్న? చిచి, ఈవిడ కోడలేంటి? బాగా చెప్పావు. ముందు చూసిన నా కూతురే రాజావారి కోడలు. ఏడిసినట్టు చెప్పావు. మా అమ్మాయి అసలు కోడలు. అంటే బొబ్బిల్ రాజా వారి కోడలు నా చెల్లెలు కాదా? అమ్మ సీత, సీత. ఏంటమ్మా ఇది? బొబ్బిల్ రాజా వారి కోడలివి పట్టు చీరలో మహాలక్ష్మిలా ఉంటావనుకుంటే ముతక చీరలో పని మనిషిలా ఉన్నావేంటమ్మా? పని మనిషి లా కాదు, పని మనిషే. మోసం, దగా. రేయ్! ఏరా, నా చెల్లెల్ని ప్రేమించి పెళ్లి చేసుకొని మహారాణిలా చూసుకుంటానని మాయ మాటలు చెప్పి ఇప్పుడు ఇలా మోసం చేస్తావా? నేను చెప్పేది విను సీను. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? ఆ చెప్పేది అందరిలోకి వచ్చి చెప్పు. రారా, చెప్పు. ఏంటి రాగేది? రేయ్, నిన్ను నమ్మి నా చెల్లెల్ని పంపిస్తే నువ్వు కూడా మోసం చేస్తావా? నేనేం మోసం చేయలేదురా, నీ చెల్లెలే రాజావారు అసలు కోడలు. ఏంటే అర్థం లేకుండా మాట్లాడతావు? నా కూతురు కదా రాజావారి కోడలు. అదేమిటి అల్లుడు గారు, నా కూతురు కదా రాజావారి నీ కోడలు. కూతురు ఎట్లా అవుతాయా? నా కూతురు ఈ రోజు కోసమే కదరా ఇన్నాళ్ళు ఎదురు చూసింది. ఆహా, సమయానికి రాజా గారు కూడా వచ్చేస్తున్నారు. ఆనందమా ఆనందమా ఆయనే. ఈ కూతురు ఎట్లా అవుతాయా? నా కూతురు రాజావారు సమయానికి వచ్చారు. రండి రండి, అసలు విషయం తెలుతానండి. ఏమిటయ్యా వాళ్ళ గోల? ఆగండి. అంతే. ఏమ్మాయి నువ్వు రా. ఏమండి ఈ నల్ల చొక్కావాడు వచ్చి ఈ అమ్మాయి మీ కోళ్ళు అంటాడేంటండి? తల బద్దలైపోతుంది. ఈ అమ్మాయి నా కోడలేంటి? మా డ్రైవర్ భార్య కదా. ఏమయ్య నువ్వు చెప్పొచ్చు కదా. ఈవిడ మీ భార్య అయితే నేనెవరిని? నువ్వు నా ముద్దుల కోడలు కదమ్మా. అంటే నేను మీ కోడలి కదా? నువ్వు నా కోడలు ఏంటి? ఇడిగో ఇదంటే ఎవడండి? మీ కొడుకే కదా. వీడు నా కొడుకు ఏంటండి? ఇదిగో వీడు నా కొడుకు. అంటే వీళ్ళిద్దరే కాకుండా మీకు ఇంకో సెటప్ ఉందా? ఏంటి మీకు ఇంకో సెటప్ ఉందా? నాకు ఇంకో సెటప్ ఏంటి? మరి అంత అమాయకత్వం నటించకండి. మీకు పని మనిషికి పుట్టే వీడే కదా వాడల్లుడు. అంతా తెలిసినట్టుగా మాట్లాడబోక. పని మనిషికి మీకు పుట్టినాడే కదా వీడల్లుడు. బాబు గారు, మీకు పని మనిషితో లింకా? చిచి, మీరు ఇలాంటి వారు అనుకోలేదు. ఏం జరుగుతుందయ్యా ఇక్కడ? ఆహా, ఏం జరుగుతుందని ఎన్నాళ్ళకి అడిగారు రాజావారు. ఏం జరుగుతుందంటే ఏం చెప్పంటారు? వీడేమో దేనికి మగుడు అంటాడు, వీడేమో దానికి మగుడు అంటాడు. ఒకడు లోపలికి వెళ్తాడు, ఒకడు బయటకు వస్తాడు. అబ్బాయి గారేమో చూసింది మర్చిపోమంటారు. ఇవన్నీ చూస్తుంటే పిచ్చకి తెస్తానండి. రాజావారు లక్ష్మీదేవి లాంటి అమ్మ మగవాళ్ళ వైపు కన్నెత్తైనా చూడదే. మీరేమో ఆ పని మనిషితో. నాన్నగారు నన్ను క్షమించండి. ఈ అమ్మాయి మీ కోళ్ళు. నేను ప్రేమించింది ఈ అమ్మాయినే, పెళ్లి చేసుకుంది ఈ అమ్మాయినే. ఈ విషయం మీకు చెప్పే ధైర్యం లేక మా హెల్ప్ తీసుకున్నాడు. దాంతో ఇక్కడ దాకా వచ్చింది. ఇందులో మీ అబ్బాయి తప్పేం లేదు సార్, ఇదంతా చేసింది మేమే. మమ్మల్ని ఏమైనా చేయండి, కానీ మీ అబ్బాయిని క్షమించి ఈ అమ్మాయిని మీ కోడలుగా ఒప్పుకోండి. ఆ అమ్మాయిని కోడలుగా ఒప్పుకుంటే మరి నా కూతురు ఏమవుతుంది? నా పిల్లం అవుద్ది. మరి నువ్వెవరు? ఏరు ముక్కలు అమ్ముకున్నాను. వేరే ముక్కలా? వేరు ముక్కలా? అయితే నువ్వేం చేస్తావు? చెప్పరా, చెప్పు చూపించరా. ఏంటిది ఐటమ్ అంటే? బాగా చూడు నాన్న. మీ నాన్నగారు సంతోషిస్తున్నారు. చూసావు కదా నాన్న,
ఆడి ముఖం చూసావు కదా అప్పుడు నీకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నీ ముఖం ఎలా ఉందో ఇప్పుడు ఆడి ముఖం కూడా అలాగే ఉంది. అమ్మయ్యా, ఇప్పుడు నా పగ సల్లారింది, నా కసి తీరిపోయింది. ఇది మీ నాన్నగారికి ఇమ్మంటారా? వద్దు, నీ దగ్గరే దాసుకో. నాన్న, ఈ శుభ సందర్భంలో నీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇన్నాళ్ళు నీకు సేవ చేసి నీ నర్సే నీ కోడలు. నాన్నా! మీ నాన్నగారు దుర్మరణం చెందారు. మీ నాన్నగారు తిరిగి ఊపిరి పోసుకున్నారు. అమ్మయ్యా, ఇక్కడ సుఖాంతమైంది కథ, మరి అక్కడ ఎలా ఉందో. రేయ్, నాకు అర్థమైందిరా. నువ్వు ఆ వెబ్సైట్ గారు కలిసి ఈ దరిద్రుడు నాకు ఇంటర్వ్యూగా చేస్తారా? నాకు అర్థమైందిలే భయ. నువ్వు వైర్లు గడు కలిసి ఈ ఏరు ముక్కలు నాకు అల్లుడుగా చేశారు. నువ్వు ఇంత నీచుడు అనుకోలేదు. నువ్వు నీచుడు అని అనుకున్నా. నోరమేయండి, అసలు మీరు ఎవరు? అన్నదమ్ములండి. అన్నదమ్ములే ఉండి సిగ్గులేదుట మీకు అలా కొట్టుకోవడానికి? వాడు నాకనే ఉంటి. మా నాన్న ఉంచుకున్న దానికి పుట్టినవాడు. ఇందులో నా తప్పే ఉంది. ఆ తప్పు చేసాడు మా నాన్న. చిచి, మీరు ఇలాంటి నేలబారు మనుషులు కాబట్టే మీకు ఇలాంటి చౌకబారు దొరికారు. డబ్బు కోసం కక్కుర్తుబడి వీళ్ళు నా కొడుకులు అనగానే నమ్మేసి మీ వేళ్లతో మీ కళ్ళే పొడుచుకున్నారు. ఇంకొక క్షణం ఇక్కడ ఉండడానికి వీల్లేదు. బయటకు వెళ్ళండి. రై, కోడల పిల్లని తీసుకుని లోపలికి వెళ్ళు. నన్ను క్షమించండి మావయ్య గారు. ఇందులో నీ తప్పేం లేదమ్మా. నీ ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టే పేదదానివైనా పెద్దింటి కోడలు అయ్యావు. పదమ్మా. ఆగండి. ఏయ్, ఎక్కడికి మీరు ఎక్కడికి వెళ్ళిపోండి. వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి. ఏయ్, వెళ్ళిపోండి. రండి బాబు, రండి. అలాగే మీరు వెళ్ళండి అమ్మా, వెళ్ళండి బాబు. కన్ఫ్యూజ్ చేసి కొంపంతా గుల్లగుల్ల చేశారు కదా దరిద్రులారా. వెళ్ళండి. అమ్మా, ఒంటి మీద మురికి కడిగేసుకున్నట్టుగా ఈ వెధవని ఇంతటితో వదిలేసాయి. వెళ్దాం పద. ఈ విషయంలో మాత్రం నేను కూడా అదే చెప్తున్నాను. వీడిని నీ లైఫ్ నుంచి తీసి పారేయ్. దా. విద్య దివ్య విద్య, మేము ఆడింది నాటకమే, మేము చేసింది మోసమే, కానీ నీ మీద ఉన్న ప్రేమ మాత్రం నిజం. నేను వెరుముక్కలు అమ్ముకునేవాడిని నీకు ఎన్నిసార్లు చెప్తున్నాను వినిపించుకోలేదు. ప్లీజ్ దివ్య, దివ్య. మేము కోటీసులు కాకపోవచ్చు, కానీ నేను పోషించే కెపాసిటీ. నోర్మోయ్. ఇంకా నీ ఏరుముఖ కబుర్లు లేవాడు ఎవడు ఇక్కడ లేడు. అమ్మాయి, వాడిని చీకొట్టి పంపించేసాయి. ఎందుకు చీకొట్టాలి? అసలు ఈ పెళ్ళే జరగలేదనుకో. ఇదంతా ఓ పీడకలుగా మర్చిపో. ఎందుకు మర్చిపోవాలి? ఏమిటమ్మా నువ్వు అనేది? అవునండి, ఎప్పుడైనా దాన్ని మీరు కన్న కూతుర్లో చూసారా? ప్రేమించమని, కాళ్ళు గోకమని, కన్ను కొట్టమని, లైన్ లో పెట్టమని ఇలాంటి దరిద్ర పనులనే చేయించారు. మీరు ఓ కన్న తండ్రేనా? సొంత అన్న వదిలిని శత్రువులాగా చూశారు. మమ్మల్ని అలాగే చూడమన్నారు. చిన్నప్పటి నుంచి పెదనాన్న పెద్దమ్మ అని పిలవాల్సిన వాళ్ళని ఉంచుకున్న దాని కొడుకని బంధాలు లేకుండా చేశారు. ఏమండి, ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమన్నారు. కానీ మీరేం చేశారు? 7 నిమిషాలు కూడా ఆలోచించుకుంటే అతను కోటీశ్వరుడని నన్ను అతనికి కట్టి పెట్టారు. పాపం, ఆయన ఎన్నోసార్లు చెప్తున్నా నేనే వినిపించుకోలేదు. ఎంతైనా మీ కూతుండే కదా. నాకు కూడా డబ్బు పిచ్చి పట్టి ఇలా దిగజారిపోయాను. నాకు ఇలా కావాల్సిందే. ఆ బొబ్బిల్ రాజా వారిని చూడండి నాన్న. కోడలు పేద పిల్లైనా పెద్ద మనసుతో అంగీకరించారు. ఆయన్ని చూసైనా మారండి నాన్న. అంటే ఏంటి నువ్వు అనేది? పొలాలు అమ్ముకునేవాడికి పెళ్ళంగా బతుకుతావా? ఆయన పుల్లలే అమ్ముకున్నారు, మీరు పిల్లనే అమ్ముకున్నారు. రండి. అమ్మా, వాడు బ్రోకర్ అమ్మా. మీకన్నానా? దాని జీవితం నాశనం అయిపోతుంది. వెళ్ళి ఆపవే. ఇన్నాళ్లుగా నాశనమైన దాని జీవితం ఇప్పుడే బాగుపడబోతోంది. బాగుపడనివ్వండి. సారీ నాన్న. ఏమండి, మీరండి. సరే, మన కూతురు ఆపే. 20 ఏళ్లలో అది చేస్తున్న మంచి పని ఇదేనండి. వెళ్ళనివ్వండి. మదనం 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 మదన ఏంటమ్మా హంగామా. మదనం 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 మదన ఏం తక్కువ చెప్పమ్మా. సూపర్ ఫేస్ ఉంది, డూపర్ మనసుంది, పంపర్ వయసుంది, పంపర పనసుంది. తొందరపడకు సుందర వదన, అందును లేరా గంధపు బొమ్మ. మదనం మదనం మదన.